గత ప్రభుత్వం హయాంలో భూ కుంభకోణం జరిగిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. బొమ్మరాజుపేటలో ధరణి బాధితులతో అధికారులు చర్చలు జరిపారు. ధరణిలో సాంకేతిక లోపాలను అడ్డం పెట్టుకుని బొమ్మరాజుపేట రైతులను చాలా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, రైతుల పక్షాన పోరాడతామని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు మేము మొదలే అనుకున్నాం, డెఫినెట్గా దీని వెనకాల పెద్ద రాకెట్ ఉందని. తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి చూస్తే వీళ్ళని అడ్డం పెట్టడానికి, భయపెట్టేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే మేము ఆయా మండలాలలో రైతాంగాన్ని కలుస్తున్నాం, రెవెన్యూ ఆఫీసుల దగ్గరికి పోయి ఏ విధంగా పని జరుగుతుందనేది చూస్తున్నాం. కాబట్టి ఇది మొత్తము రాష్ట్రంలో ఇక్కడ ఉండే రైతులు, ఇది ఒక స్పెసిఫిక్ కేసు. ఇది గత ప్రభుత్వంలో ఉన్న కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లు, అధికారంలో ఉన్న వాళ్ళు కలిసి ఈ భూములన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళని, రైతులని, అమాయకులని భయభ్రాంతులను చేసి అవి కొనుక్కొని కోట్ల రూపాయలు సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ హక్కులను పక్కకు పెట్టిండ్రు. అడుగడుగున పాపం వీళ్ళు గత్యంతరం లేక, ఇటు వస్తేనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించదు, ఇక్కడ పైనుంచి కింది వరకు గత్యంతరం లేక న్యాయస్థానాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఇప్పటి వరకు ఇచ్చిన న్యాయస్థానము ఆర్డర్లన్నీ చూస్తే, ఆదేశాలన్నీ చూస్తే మొత్తం కూడా ఈ బొమ్మరాజుపేట రైతాంగానికి అనుకూలంగానే అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు రెవెన్యూ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు, ఎందుకు పెండింగ్లో పెట్టింది? ఇది ప్రశ్న.